దేశం బలంగా ఉండాలంటే రాష్ట్రాలన్నీ కూడా బలంగా ఉండాలి. దేశంలో సహకార సమైక్యతను మరింత బలోపేతం చేసేందుకు జోనల్ వ్యవస్థలు ఏర్పడ్డాయి. 70 ఏళ్ల క్రితం 1956వ సంవత్సరంలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 15 ప్రకారం ఈ జోనల్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 5 జోనల్ కౌన్సిల్ ఉన్నాయి. ప్రధానంగా నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ అలాగే సౌతర్న్కి సంబంధించిన జోనల్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అలాగే సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించుకోవడం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, సఖ్యత ఇటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్రాల మధ్య వివాదాలని పరిష్కరించుకోవడానికి సంబంధించి అది సరిహద్దు వివాదాలు కానీ, జల వివాదాలు కానీ, విద్యుత్ అభివృద్ధి, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునేందుకు ఈ జోనల్ కౌన్సిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో అందులో భాగంగా సౌతర్న్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడు మహాబలిపురంలో జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ జోనల్ కౌన్సిల్కి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. 5 జోనల్ కౌన్సిల్స్ కూడా చైర్మన్గా కేంద్ర హోంమంత్రిగా ఎవరుంటారో వారే వ్యవహరించడం జరుగుతుంది. అలాగే ఇటు కో చైర్మన్గా ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో అయితే ఈ సమావేశాలు జరుగుతాయో ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి దీనికి కో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఈరోజు తమిళనాడులో జరిగిన సమావేశానికి చైర్మన్గా అమిత్ షా, కో చైర్మన్గా తమిళనాడు సీఎం విజయ్ వ్యవహరించడం జరిగింది. సౌతర్న్ కౌన్సిల్ జోనల్ సమావేశానికి ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అలాగే కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అలాగే తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క హాజరవడం జరిగింది. అలాగే లక్షద్వీప్ నుంచి, ఇటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి, పుదుచ్చేరి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్స్ హాజరవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు సంబంధించిన అజెండా పైన ప్రధానంగా ఈ సౌతర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించడం జరిగింది. నీటి ప్రధానమైన అంశం నీటి పంపకాలకు సంబంధించి, అలాగే నీటి ప్రాజెక్టుల వివాదాలకు సంబంధించిన అంశాలని ఆయా రాష్ట్రాలు లేవనెత్తడం జరిగింది. నదుల అనుసంధానం, నీటిని సద్వినియోగపరచుకోవడం, అలాగే ఇటు ప్రతి రాష్ట్రం మధ్య కూడా జల వివాదాలు ఉన్నాయి. ఇటు తమిళనాడుకి కర్ణాటక మధ్య కావేరీ నది జలాల వివాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య గోదావరి కృష్ణా నది జలాల వివాదం ఉంది. అలాగే మేకేదాటు ప్రాజెక్ట్ కానీ, ముల్లపెరియార్ ప్రాజెక్ట్ కానీ, సో వీటన్నిటికి సంబంధించి సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న అభిప్రాయానికి రావడం జరిగింది. ఈరోజు సౌతర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఈ పొరుగు రాష్ట్రం వల్ల పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన అంశాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా మరొక ప్రధానమైన అంశం డీలిమిటేషన్. దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేసినట్లయితే కనుక పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, సో దీనివల్ల దక్షిణాది నష్టపోతుంది, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల అవసరం లేకుండానే దేశంలో పార్లమెంట్లో ప్రధాని ఎంపిక చేసుకునే అవకాశం ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎంపీల సంఖ్యాబలం ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తమకు అభ్యంతరాలన్న విషయాన్ని, అలాగే ఇప్పుడు ఏ విధమైన ఫార్ములా ఉందో ఇప్పుడున్న సంఖ్యాబలాన్ని కొనసాగించాలన్న విషయాన్ని పలువురు నేతలు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కూడా నిధుల వాటాల విషయంలో కూడా జనాభా నియంత్రణ పాటించినందుకు గాను ఇటు ఆర్థికాభివృద్ధిలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఇటు కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలో ఇటు దక్షిణాది రాష్ట్రాలకి తక్కువ నిధులు వస్తున్నాయి, వాటా తక్కువగా వస్తుంది అన్న అంశాలని, అభ్యంతరాలను కూడా కేంద్రం ముందు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంచడం జరిగింది. వీటితో పాటుగా అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక బుల్లెట్ ట్రైన్ని దక్షిణాది రాష్ట్రాలను కనెక్ట్ చేసే విధంగా తమిళనాడు, బెంగళూరు, ఆంధ్ర, సో ఈ 3 రాష్ట్రాలకి కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ని ఏర్పాటు చేయాలని, అలాగే నెక్స్ట్ 2047 నాటికి $10 ట్రిలియన్ ఎకానమీగా దక్షిణాది ఆర్థిక వ్యవస్థను మార్చడం లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే కనుక తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలు అనేకం ఇంకా కొలిక్కి రాలేదు. ఇటు విభజన పూర్తయి ఇటు 12 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే నీటి వివాదాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో ఈ అంశాలకు సంబంధించి కూడా ఇటు 2 రాష్ట్రాలు ప్రస్తావించడం జరిగింది. ఒక దేశానికి అభివృద్ధిలో ఒక మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఇటు ఎదుగుతుంది. సో దీన్ని
అనుకరణగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలి అన్న విషయాన్ని బట్టి విక్రమార్క ఈ సౌతర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న ఇష్యూస్కు సంబంధించి ముఖ్యంగా తమిళనాడు సీఎం ఇటు విజయ్ కూడా ప్రధానంగా ఏదైతే ఈ ప్రాజెక్టులో కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడు వాటా ఏదైతే ఉందో సో ఆ వాటాని ఇటు కర్ణాటక విడుదల చేయాలి, తమకు రావాల్సిన నీటి వాటాన్ని విడుదల చేయాలి, దానివల్ల నీరు సరిగా రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. డీలిమిటేషన్ విషయంలో కూడా తమ అభ్యంతరాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం ముందు ఉంచడం జరిగింది. సో ఓవరాల్గా నీటి ప్రాజెక్టులతో పాటుగా డీలిమిటేషన్, ఆర్థికంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న నిధుల విషయాలు ఇవన్నీ కూడా చర్చకు రావడం జరిగింది. అభివృద్ధి, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అంశాలు, వీటితో పాటుగా పౌర విమానయానానికి సంబంధించి విమానాశ్రయాల ఏర్పాటు, అలాగే మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, నేరాలకు సంబంధించి, అలాగే PM ఆవాస్ యోజన పథకాన్ని ముఖ్యంగా విస్తృతంగా రాష్ట్రాల్లో సద్వినియోగపరచుకోవాలి, కేంద్రం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అన్న ప్రాతిపదికన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలన్న విషయాన్ని కూడా అమిత్ షా స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్గా కన్స్ట్రక్టివ్ వేలో రాష్ట్రాలు తమ మధ్య ఉన్న వివాదాలని పరిష్కరించుకునేందుకు ప్రధానంగా ఒక వేదిక కావాలి. సో ఆ వేదిక సౌతర్న్ జోనల్ కౌన్సిల్. సో ఈ జోనల్ కౌన్సిల్స్లో ఇటు నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సౌతర్న్, సో ఎవరైనా సరే ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. సో ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని పరిష్కరింపజేసుకునేందుకు ఈ కౌన్సిల్స్ చాలా ముఖ్యంగా పనిచేస్తుంటాయి. సో రాష్ట్రాలు తమ సమస్యలను పరిష్కరించుకుంటే కనుక అది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. సో రాష్ట్రాలు సమృద్ధిగా బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుందన్న ఉద్దేశంతో 70 ఏళ్ల క్రితమే ఈ కౌన్సిల్ వ్యవస్థ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఈ కౌన్సిల్లో ముఖ్యంగా ఇది ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగే సమావేశం. దీనికి ముందు ముఖ్యంగా ప్రధాన కార్యదర్శులతో ఆయా జోనల్ కౌన్సిల్లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులతో ఉన్న కమిటీ ముఖ్యంగా రాష్ట్రాల మధ్య ఏవే ఇష్యూస్ ఉన్నాయి అనేది గుర్తించడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఎజెండాను సిద్ధం చేసిన తర్వాత కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. అందులో ముఖ్యమంత్రి అలాగే కేంద్ర హోంమంత్రి స్థాయిలో చర్చలు జరిగి ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి, ఎక్కడ సమస్య తలెత్తుతుంది, దానికి పరిష్కార మార్గాలు ఏంటి అన్న అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆ దిశగా సమస్య పరిష్కారం కార్యాచరణ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు కూడా అనేక అంశాలని సౌతర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రులు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు ఏ రాష్ట్రాలతో డిస్ప్యూట్స్ ఉన్నాయో సో వారి ముందు ఉంచడం జరిగింది. సో దాని పరిష్కార మార్గాల దిశగా మరొకసారి 32వ సౌతర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఉంటుంది. సో ఆలోపు సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతుంది, కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు వీటిని ఫాలోఅప్ చేసి సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలతో పాటుగా సమస్యల పరిష్కారం దిశగా ఈ జోనల్ కౌన్సిల్స్ ఎంతో ఇటు ప్రతిష్టాత్మకంగా పనిచేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు జరిగిన సౌతర్న్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశంలో కూడా చాలా కీలక అంశాలు చర్చకు రావడం జరిగింది. సో చూడాలి మరి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా కేంద్రం అడ్రస్ చేస్తుంది, ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న డిస్ప్యూట్ని పరిష్కరించే విషయంలో నీటి వివాదాలు కానీ, డెవలప్మెంటల్ కానీ, సరిహద్దు అంశాలకు సంబంధించి కానీ అన్ని కోణాలు ముఖ్యంగా ఆర్థికంగా వనరుల విషయంలో కానీ కేంద్రం పాత్ర ఎంతవరకు ఉంటుందో, ఏ అంశాలని నేరుగా కేంద్రం సార్ట్అవుట్ చేయగలుగుతుందో సో వాటిని కేంద్ర ప్రభుత్వం సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇక రాష్ట్రాల చొరవతోనే పూర్తిగా ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న డిస్ప్యూట్స్, నీటి వివాదాలు కానీ, నీటి ప్రాజెక్టులు కానీ, మిగతా అంశాలు కానీ ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతోనే సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చూడాలి ఈ 31st సౌతర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఎప్పటి వరకు పరిష్కారం అవుతాయి అనేది మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.